వెల్కమ్ టు దిశ టీవీ. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తాత్కాలికంగా వాయిదా పడింది. ఈ కార్యక్రమం నేటి నుంచి పునఃప్రారంభం అవుతుంది. సో దీని సందర్భంగా ప్రజలు తమ సమస్యలను ప్రజావాణిలో తెలియజేయడానికి తరలి వస్తున్నారు. మీ పేరు చెప్పండి. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? మీ సమస్య ఏంటి? నాకు పింఛన్ కావాలమ్మా, ఉండటానికి ఇల్లు కావాలా. అది అంటే మీకు పింఛన్ రావట్లేదా? లేదమ్మా, ఎవరు నా గురించి పట్టించుకుందమ్మా. సార్ పట్టించుకొని పని అత్తున్నాడు. అంటే మీకు ఇప్పటి వరకు పింఛనే రాలేదా? పింఛనే లేదు. మీ ఊర్లో మరి కంప్లైంట్ చేశారా? మరి మీరు ఊళ్ళో తిరిగి బోర్ అయింది. 15 సంవత్సరాలు 20 సంవత్సరాల కిందే వదిలేసా. అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాం, వాళ్ళ కూతురు దగ్గరే. ఇంతకు ముందు వచ్చారా మరి ఇక్కడికి? ఇప్పుడే మొదటిసారి? 2 నెలల కింద వచ్చాం. 2 నెలల కింద వచ్చి ఫారాలు ఇచ్చి వచ్చాం. ఏమన్నారు మరి మీరు ఇంతకు ముందు వచ్చినప్పుడు? ఈవెన్ గవర్నమెంట్ అప్లికేషన్ సర్టిఫికేట్ అండి మల్కాజ్గిరి అక్కడ ఇస్తారు అంటే రాదు. మరి ఇప్పుడు మీకు పింఛన్ వస్తుందని మీరు అనుకుంటున్నారా? అవును, నమ్మకం. మీకు కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకం ఉందా? మరి నమ్మకం ఉందమ్మా, నమ్మకం ఉంది. అందుకే 2 నెలల కింద వచ్చాం, ఇప్పుడు వస్తున్నాం. మీ పేరు చెప్పండి. అమ్మ, నా పేరు సాంబయ్య నాయక్ అమ్మ. నేను డ్రగ్ ఇన్స్పెక్టర్ని. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ముసరాంబాగ్ అమ్మ, తెలుసు ఉన్నారు. మీ సమస్య ఏంటి? అమ్మ, నాది 2000 నేను జాయిన్ అయింది 1989 నుండి 2019 వరకు పనిచేసినమ్మా డ్రగ్ ఇన్స్పెక్టర్గా. 33 సంవత్సరాలు సర్వీస్ చేసినాను. 2003లో నా మీద ఏసీబీ కేసు అయిందమ్మా, అసెట్స్ కేసు. అది అంటే ఆస్తులు ఉన్నాయని చెప్పేసి. ఆస్తులు ఉన్నాయి. నాకు 22 ఎకరాల ల్యాండ్ ఉందమ్మా ఇక్కడ మన చేగుంట మాసాయిపేట మండలంలో, మెదక్ డిస్టిక్. 22 ఎకర్స్ ల్యాండ్ 2003లో ఏసీబీ కేసు ఉన్నప్పుడు వీళ్ళు ఏసీబీ వాళ్ళు దాన్ని ప్రొహిబిషన్లో పెట్టాలమ్మా, కేసు తెగేంతవరకు ఆ ల్యాండ్ అట్లనే ఉంచాలని. అన్ఫార్చునేట్లీ ఏమైందమ్మా, నాకు అమ్మిన అతనే 2003లో నేను కొన్న ప్రాపర్టీని 97లో కొన్న ప్రాపర్టీని 2007లో రిజిస్టర్ చేశాడు, 2017లో చేశాడు, 2018లో చేశాడు. 3 సార్లు సేల్ డీల్ అయిపోయినాయి అమ్మా. ఇక్కడేమో కేసు పెండింగ్ ఉంది. 23 సంవత్సరాల నుంచి కోర్టు చుట్టూ తిరుగుతున్నమ్మా. సర్వనాశనం చేశారు నా సర్వీస్ మొత్తము. ఒక ప్రమోషన్ రాకుండా రిటైర్డ్ అయిపోయినాను. కనీసము నా ప్రాపర్టీ అయినా ప్రొటెక్ట్ చేయవలసిన బాధ్యత డీజీ ఏసీబీ మీద ఉందమ్మా. వాళ్ళు కేసు పెట్టిన ఉత్సాహము, కేసు ప్రాపర్టీ కూడా ప్రొటెక్ట్ చేయవలసిన బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంది. నా కేసు ఇంకా పెండింగ్నే ఉన్నది, కానీ నా ల్యాండ్ మాత్రం 3కి రిజిస్టర్ అయిపోయింది. అది నేను వాళ్ళ చుట్టూ 4 సంవత్సరాల నుంచి డీజీ ఏసీబీ ఆఫీస్ చుట్టూ తిరిగి నలిగిపోతున్నానమ్మా. ఇప్పుడు కూడా మొన్న కూడా రిప్రజెంటేషన్ ఇచ్చిన ఇప్పుడు ప్రజెంట్ డీజీ ఏసీబీ సివి ఆనంద్ గారికి ఆయన అంటాడు, నేను ఏం చేయాలి దీంట్లో అని అంటాడు. మీరేం చేయాలి అనుడేంటి సార్? మీరు ఇమ్మీడియట్గా ఎవరైతే కొన్నారో, ఎవరైతే అమ్మినరో ఇమ్మీడియట్గా వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టి రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయించేసి ధరణిలో నా పేరు ఎక్కించాలి. ధరణిలో వాళ్ళ పేర్లు వస్తున్నాయమ్మా, నా పేరు తీసేశారు. మీ ప్రమేయం లేకుండా మీ పేరు ఎలా తీసేస్తారు? అది నాకు అసలు వితౌట్ నోటీస్ ధరణిలో నా పేరే లేదమ్మా. వాళ్ళు ఎవరైతే ఫేక్ డాక్యుమెంట్ కొన్నారో వాళ్ళ పేర్లు వస్తున్నాయి. వాళ్ళకు లెటర్లు పెట్టి వాళ్ళకు 5-6 సంవత్సరాల నుంచి తిరిగి చచ్చిపోతున్నానమ్మా. డిస్ట్రిక్ట్ కలెక్టర్ మెదక్కు అయితే ఎన్నోసార్లు లెటర్లు పెట్టిండమ్మా. ఇమ్మీడియట్గా కనీసం ధరణిలో పేరు తీయండి, వాళ్ళ పేరు తీయండి, నాకు కేసు ఉంది, నా పెండింగ్ ఉంది. అదే ఈ ల్యాండ్ ఉన్నదనే నా కేసు ఉంది అక్కడ, ధరణిలో నా పేరు లేదు. ఈ విషయంలో డీజీ ఏసీబీ గారికి లెటర్ పెట్టినామా. ఆయన నేనేం చేయాలని చెప్పేసి ఆయన ఆన్సర్ అట్లా ఇచ్చినాడు. ఈ ప్రజావాణిలో అప్లికేషన్ పెట్టినాను. వీళ్ళు ఏమంటారంటే, మీకు మొబైల్లో ఒక మన మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ ఒక ప్రింట్ కాపీ తీసుకొని 1 వారం తర్వాత మీరు ఒక లెటర్ పెట్టండి డీజీ ఏసీబీ గారికి, ఏం స్టెప్స్ తీసుకున్నారు దీని మీద అని చెప్పేసి అన్నారమ్మా. కానీ సంతోషం, హ్యాపీగా ఉందమ్మా, బాగానే రిసీవ్ చేసుకుంటున్నారు. కానీ ప్రాబ్లం మాత్రం డీజీ ఏసీబీ ఆఫీస్ నుంచి ఉందమ్మా. నాకు ఒకటే ఫైనల్ రిక్వెస్ట్, నా ప్రాపర్టీ ప్రొటెక్ట్ చేయవలసిన బాధ్యత, ఆబ్లిగేషన్ డీజీ ఏసీబీ మీద ఉంది. ఎందుకంటే వాళ్ళు నా మీద కేసు పెట్టారు. ఆ 3 సేల్ డీల్ క్యాన్సిల్ చేయాలమ్మా. ధరణిలో నా పేరు ఎక్కిచ్చేసి ఈ 23 సంవత్సరాల నుంచి నలిగిపోతున్నమ్మా కోర్టు. అది కోర్టు డిస్పోజ్ చేసే విధంగా డీజీ ఏసీబీ ఆఫీస్ వాళ్ళు గవర్నమెంట్ తీసుకోవాలని మొక్కుకుంటున్నామా. ఓకే, కాంగ్రెస్ మీ సమస్యను పరిష్కరిస్తుందని మీరు అనుకుంటున్నారా? నమ్ముతున్నాను. హ్యాపీ అమ్మా. ఒక సీఎం గారే కామన్ మ్యాన్కు హ్యాపీగా కలవడానికి ఛాన్స్ ఉందమ్మా. కానీ ఇంతకుముందు అట్లా లేదమ్మా. అసలు కామన్ మ్యాన్ కాదు కదా, ఎవరు కూడా ఈ సీమ కూడా పోవడానికి లేదమ్మా. ఇప్పుడు
ఇంత సీఎం గారిని కలవడానికి ఈజీగా ఉంది, కానీ నేను డీజీఏసీబీ ఆఫీస్ని మాత్రం కలవలేకపోతున్నాం. ఎందుకంటే గేట్ దగ్గరనే ఆపేస్తారు వాళ్ళు, లోపల కలవని అమ్మ ఎవరిని కలవలేరు. ఎవరి గురించి వచ్చిందని గేట్ దగ్గరనే అడుగుతారు. ఎవరు ఏ ఆఫీసర్ గురించి వచ్చిండ్రో ఆ ఆఫీసర్కి వీళ్ళు ఫోన్ చేసి ఆయన రమ్మంటేనే ఈయన లోపల పోవాలమ్మా, లేదంటే లోపల రానియరు. ఇది మారాలమ్మా. డీజీఏసీ ఆఫీస్ కేసు ఏ విధంగా అయితే మీరు ఉత్సాహంగా పెడతారో ఆ కేసు వాళ్ళు నలిగిపోతున్న వాళ్ళకి కూడా కనీసం సింపతి లేదమ్మా. వీళ్ళకు 23 సంవత్సరాల నుంచి కేసు నడిపిస్తున్నారు నాది. అది అక్కడ వెళ్ళాలంటే కూడా చాలా కష్టం అమ్మా. డీజీ ఆఫీస్లో అంత ఈజీ కాదమ్మా, ఎవరిని రానియట్లేదు. అది మారాలని కోరుకుంటున్నాను నేను. మీ పేరు చెప్పండి. నా పేరు రమేష్ అండి. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నార్కల్ డిస్ట్రిక్ట్ నుంచి. మీ సమస్య ఏంటి? అంటే మా బాబుకి ఈఎంఆర్ఎస్ స్కూల్లో అడ్మిషన్ అది సెలెక్ట్ అయ్యారు. అయితే చాలా లాంగ్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో రావడం జరిగింది. మేము ఉండేది నార్కల్ డిస్ట్రిక్ట్. అయితే బాబుకి వచ్చేసి హార్ట్ ప్రాబ్లం ఉండే, హార్ట్ ఆపరేషన్ చేయించాము. మా దగ్గరలో ఏమైనా స్కూల్ ఉంటే అక్కడికి మార్పించండి అని చెప్పేసి కోరడం వచ్చాము. ఆ సమస్య కోసం ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు వచ్చారా మీరు? ఇంతకు ముందు ఏమైనా వచ్చారా? ఫస్ట్ టైం రావడం జరిగింది మేడం. మంచి రెస్పాన్స్ ఇచ్చారు వాళ్ళు. అయితే ఏమైనా వేకెన్సీ ఉంటే కంపల్సరీ మా ప్రాంతం మేము సహాయం చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఓకే, బాబుకు ఏం హెల్ప్ ఉందన్నారు మేడం? అది హార్ట్ ప్రాబ్లం, హార్ట్ ఆపరేషన్ చేయించాము. హార్ట్ ఆపరేషన్ చేయించారా? అయితే మా దగ్గరలో ఉంటే మేము మాకు చూసుకోనికి అందుబాటులో ఉంటే మేము ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా చూసుకోనికి వాళ్ళ బాబు దగ్గరికి వెళ్ళడానికి మాకు వీలుంటుందని చెప్పేసి మా దగ్గరలో సీట్ ఇప్పించగలని చెప్పేసి కోరడం జరిగింది. మీ నేమ్ చెప్పండి. నా పేరు రాజ్యలక్ష్మి అండి. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము రాజేంద్ర నగర్ నుంచి వచ్చాము. నేను 6 అక్క చెల్లెళ్ళము, ఒక తమ్ముడు. అయితే ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చిన కారణం ఏంటంటే మేము ఆ పార్టీషన్ సూట్ వేసాము. అయితే మాకు పార్టీషన్ సూట్ వేసినా తగిన న్యాయం జరగట్లేదు. బీరంగూడెంలో ఒక ప్రాపర్టీ ఉంది, అది ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నప్పుడు మా తమ్ముడు ఒక డాక్టర్కి ఇచ్చి దాన్ని రెన్యువేషన్ చేయించారు. రెన్యువేషన్ చేస్తున్నారని పోలీస్ స్టేషన్లో ఇచ్చినా, మున్సిపల్లో ఇచ్చినా టీఆర్ఎస్ లీడర్లను తీసుకెళ్ళి ఆపిచ్చేసేస్తున్నాడు. ఎక్కడ దొరికితే అక్కడ మేము పెట్టుకున్న లాయర్లని కొనేస్తున్నాడు. అక్కడ ఇచ్చేసి మా పనులు ఏవి జరగకుండా చేస్తున్నాడు. మున్సిపల్లోకి వెళ్ళి కూడా చూపించాము. మీరు ఆర్టీఏ ద్వారా అడిగితే మేము ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేము అని చెప్పేసి కూడా వాళ్ళు ఆర్టీఏ ద్వారా ఇచ్చారు. ఆ లెటర్ తీసుకుపోయి కూడా చూపించాను, మీరు ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదు, ప్లస్ దీనికి ఇంజక్షన్ ఆర్డర్ ఉంది, అయినా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, రెన్యువేషన్ చేస్తున్నారు, దాన్ని ఆపించండి అంటే ఆపించట్లేదు. అందుకని నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇంతకు ముందే ఏమైనా వచ్చారా? ఇప్పుడే వస్తున్నారు? వచ్చాను కానీ లైన్ చూసి వెళ్ళిపోయాను. ఇప్పుడు సెకండ్ టైం ఇప్పుడు లోపలికి వెళ్ళాను, కంప్లైంట్ ఇచ్చాను. ఏమనుకుంటున్నారు? మీ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అనుకుంటున్నారా? అంటే సమస్యకి పరిష్కారం దొరుకుతుందని అనుకుంటున్నాను. మున్సిపల్ వాళ్ళపైన యాక్షన్ తీసుకొని వాళ్ళు ఏమైనా యాక్షన్ తీసుకుంటారేమో నేను ఇచ్చిన కంప్లైంట్ పైన అని అనుకుంటున్నాను. లోపల రెస్పాన్స్ ఎలా ఉంది? బాగుందండి, లోపల రెస్పాన్స్ అయితే బాగుంది. మీ పేరేంటండి? నా పేరా కమ్మరి రాజులు. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేమా గాంధార్ కామారెడ్డి జిల్లా. మీ సమస్య ఏంటి? మా భారీ వర్షాల వలన ఇల్లు కూలిపోయినాయని దయతో ఇల్లు రిలీఫ్ ఫండ్ చెక్ పంపగలరని రేవంత్ రెడ్డి మనవి చేస్తున్నాను. మీ ఇల్లు ఎప్పుడు కూలిపోయింది? మాదా 2020 కూలిపోయింది. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం రాలేదా? ఏ ప్రభుత్వం ఒక్క రూపాయి సిల్లిగా అవ్వలేదు. రూపాయి ఏ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వంది, కాంగ్రెస్ ప్రభుత్వంది, బీజేపీ ప్రభుత్వంది ఒక్క రూపాయి కూడా అవ్వలేదు. ఒక్క రూపాయి అంటే ఇంతవరకు మీరు ఎవరికి కంప్లైంట్ చేయలేదా? మరి చేసినాము. జిల్లా కలెక్టర్, కామారెడ్డి జిల్లా కలెక్టర్ దిచ్చిచ్ పటేల్ గారికి మనవి చేసినాము. మరి మీ కలెక్టర్ గారు పట్టించుకోలేదా? మరి మా కలెక్టర్ గారు అక్కడ పోతే ఎక్కడ సంక్షేమ మండలి పోతే వస్తాయని చెప్పిండు, అవి చెప్పిండు, అవి చెప్పిండు, కానీ ఏ కన్నా రూపాయి రాలేవు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన విధాలుగా ఎన్నో 5 సంవత్సరాల నుండి ఇక్కడ నేను ఈ భవనంకు తిరుగుతున్నాను. ప్రజాభవనంకు, తెలంగాణ భవనం, ఈ భవనం. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా, మరి మీ సమస్యకు పరిష్కారం వస్తుందని మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నాం కానీ అనుకున్న పని అయితే లేదు కదా మేడం. అలా మీ పేరు చెప్పండి. మేకల బలరాం మేడం. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మాది నల్గొండ జిల్లా నాంపల్లి మండలం, విలేజ్ గానుగుపల్లి. మీ సమస్య ఏంటి? నేను ప్రస్తుతానికైతే పిల్లగాని సీట్ కోసం వచ్చిన మేడం. మా పిల్లగాడు 10th ఇయర్ అయిపోయింది నల్గొండ SLPC గురుకులలో, మైనార్టీ గురుకులలో. అయితే అందులో 753 వచ్చినాయి మార్కులు. మేము తీసుకోము, వేరే దగ్గర మీరు చూసుకోమని అంటుంటే మేము SCలా BC కోట కింద అప్లై చేసినాం, 308లో కూడా అప్లై చేసినాం. అయితే మీకే ఎందుకు ఇవ్వాలి, మీకన్నా ఎక్కువ వచ్చిన వాళ్ళకు ఇస్తామని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అని అంటున్నారు. అయితే మేమేమంటున్నాం అంటే మేము పైసలు ఉన్న వాళ్ళు కోచింగ్లకు పంపుతున్నారు పిల్లల్ని. మరి మేము లేకుండా మేము ఉన్నంతలో మా కష్టం
రెవెన్యూలు ఏం చేసిరంటే మా ల్యాండ్ ఇష్యూ క్రియేట్ చేసి మా కష్టమంతా కోట్ల చుట్టూ దాని ఏమంటారు ప్రజలకు వెళ్ళిపోయింది. ఆటోలు, బస్ కిరాయిలు, పెట్రోల్ బంక్లకి వెళ్ళిపోయినాయి. మా సేవ మొత్తం 17 అంటే 2007 నుంచి మేము తీవ్రంగా నష్టపోయినాం. మరి మా పిల్లలు కూడా మా హాలిడేలు అప్పుడు వస్తే వర్షం వస్తే కురుస్తుంది మా గుడిస. అలాంటి ఇల్లు కట్టుకునే సొంత కూడా లేకుండా చేసిరు 2007 నుంచి. మరి మా పిల్లలు ఎట్లా ముందుకెళ్ళాలి చదువులా? నేను అదే ప్రభుత్వాన్ని, నేను అదే రేవంత్ రెడ్డి గారిని కూడా అడుగుతున్నాం. ఒక 5% అన్న సామాజిక న్యాయం కింద మీరు తీసుకోవాలి మా లాంటి పిల్లల్ని, మా కొడుకులు లాంటి పిల్లల్ని. ఖచ్చితంగా 95% మీరు మార్కుల పరంగా తీసుకున్నా కూడా ఒక 5% అన్న ఇలాంటి వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగుల కింద వెనకబడ్డ వాళ్ళని ఖచ్చితంగా తీసుకోవాలి. తీసుకుంటేనే సామాజిక న్యాయం బతుకుతుంది. లేకపోతే సామాజిక న్యాయం అంతమైపోతుంది. అంతమైపోయినప్పుడు ప్రజాశాంతి ఉండదు. నేను అనేది మరి మీ సమస్యకి పరిష్కారం దొరుకుతుందని మీరు నమ్ముతున్నారా? నేనైతే నమ్ముతున్నామా. మేడాన్ని కలిసిన లోపల కలిస్తే సానుకూలంగానే మాట్లాడిరు. కానీ మేమేమంటున్నాం అంటే ఈ గురుకులాల కన్నా మేము తీవ్రంగా నష్టపోయినాం కాబట్టి మాకు త్రిబులైట్లనే ఇప్పిస్తే బాగుంటుంది. మా పిల్లగాళ్ళ లాంటి వాళ్ళకి మేము వెనకబడిపోయినాం కాబట్టి, వెనకబడి నెట్టేసారు కాబట్టి ఒక ఆఫీసర్లు, చదువుకున్న ఆఫీసర్లు, ఒక రెవెన్యూ సిబ్బంది, దానికి తోడు పోలీస్ శాఖ కూడా సహకరించింది. అప్పుడు 2009లో వాళ్ళు పూర్తిగా 2 డిపార్ట్మెంట్ ఒక్కటై నన్ను ఒక పేదవాన్ని కూడా కనకరించకుండా తీవ్రంగా కష్టాలు పెట్టిరు కాబట్టి నన్ను అదే మళ్ళీ ప్రభుత్వం ఆదుకొని త్రిబులైట్లో మా పిల్లగానికి సీట్ ఇప్పించాలని నేను కోరుతున్నాను. మీ పేరేంటి? నా పేరు బాదావతి వీర్యభద్రయ్య. నేను కరీంనగర్ నుంచి వచ్చాను మేడం. మీ సమస్య ఏంటి? సమస్య మా అమ్మాయి గురించి మేడం. నా అమ్మాయి 2009లో మ్యారేజ్ చేశా సందీప్ చౌహాన్ హన్మకొండ గారితో. చేసిన తర్వాత ప్రాబ్లం స్టార్ట్ చేసిండు 1 మంత్ నుంచే. అప్పుడు మేము అటు తిరిగి ఒప్పించుకుంటా 2014లో ఒక పాప పుట్టింది వాళ్ళకి. పాప పుట్టిన తర్వాత ఇంకెక్కువ చేయడం స్టార్ట్ చేసిండు. అమ్మాయిని కొట్టడం, తిట్టడం. మా ఇంటికి పంపించేసిండు 2014లో. 2014లో మా ఇంటికి పంపించేసి అప్పుడు తీసుకోపోవట్లేదు, డబ్బులు ఇవ్వట్లేదు, మెయింటెనెన్స్ లేదు. మేము కోర్టును అప్రోచ్ అయినాం, కరీంనగర్ ఫ్యామిలీ కోర్టు. ఫ్యామిలీ కోర్టులో 2 కేసులు పెట్టినాం. ఒకటి తీసుకెళ్ళండి, మమ్మల్ని మేము ఎట్లా బతకాలి అని, మెయింటెనెన్స్ కొరకని, మమ్మల్ని భర్తతో పాటు ఉంటానని 2 కేసులు పెట్టింది మా పాప. 2 కేసులు 2023 సెప్టెంబర్లో తీర్పు వచ్చింది. ఏమని, భర్త తీసుకెళ్ళాలి భార్యను, కంజువల్ రైట్స్ కింద కలిసి ఉండాలి, మెయింటెనెన్స్ కూడా వీళ్ళు కేసు పెట్టినప్పటి నుంచి విత్ ఎఫెక్ట్ 2018 ఫిబ్రవరి నుంచి వీళ్ళకి పే చేయాలి. ఫర్ మంత్ 30,000. పెద్ద పాపకు 20,000, చిన్న పాపకు 10,000 చొప్పున 30,000 శాంక్షన్, గ్రాంట్ శాంక్షన్ చేసింది, ఆర్డర్ పాస్ చేసింది మేడం. అతను ఏం చేశాడు, ఇవాళ 2 మంత్స్ చూసినాం, ఇవ్వట్లేదు, తీసుకోపోవట్లేదు. ఏం చేద్దామని మేము మళ్ళీ కోర్టుకు అప్రోచ్ అయినాం. కోర్టుకు అప్రోచ్ అయితే పిటిషన్ పెట్టండి అంటే పిటిషన్ పెట్టినాం. పెట్టిన తర్వాత మేడం ఏం చేశారు, ఒక 3-4 మంత్స్ వాయిదాలు పోయిన తర్వాత వారెంట్ ఇష్యూ చేసింది. అసలు ఎందుకు పే చేయట్లేదు, తీసుకోరండి అని పోలీస్ శాఖకు ఆదేశాలు ఇచ్చింది. సిఐ గారు, మహిళా పోలీస్ స్టేషన్ కరీంనగర్. వారు ఏం చేశారు, మేము వెళ్ళి అడిగితే మేము పంపిస్తామండి, చేస్తామండి అన్నారు. ఒకసారి మళ్ళీ అడిగితే మేము పంపించామండి, అతను దొరకట్లేదు అన్నారు. మేడం దొరకకపోవడం ఏంది, సెల్ టవర్ దొరకబట్టి ఆయన ఎక్కడున్నా తీసుకొచ్చి అప్పచెప్పాలి, కోర్టు డైరెక్షన్ కదా అని అన్నాను. లేదు మేము పంపిస్తామండి అన్నారు. ఉన్న వారెంట్లు 6 వారెంట్లు ఇయర్లీ వేస్గా అవి వాపస్ చేసేసింది కోర్టుకు. మళ్ళీ కోర్టుకు చేసిన తర్వాత మేము మళ్ళీ హియరింగ్ అప్పుడు పోతే కోర్టుకు వాపస్ వచ్చిన వారెంట్లని మేము ఏం చేసాం, మళ్ళీ ఏం చేద్దామని ఒక 1 మంత్ తర్వాత మళ్ళీ జడ్జి గారికి చెప్తే ఇంకొక అగైన్ ఇష్యూ వారెంట్, ఫ్రెష్ వారెంట్ ఇష్యూ చేసింది మేడం. చేసిన తర్వాత కూడా మళ్ళీ వెళ్ళి కలిస్తే సిపి గారిని కలిసాం. సిపి గారు కరీంనగర్లో కలిసి అభిషేక్ మహంతి గారిని కలిసాం. సార్ ఇది పరిస్థితి, ఆడపిల్లలు 2 రోడ్డు మీద తిరుగుతున్నారు, నా బతికేంది సార్ అని అమ్మాయి మొర పెట్టుకుంది. నేను చెప్పినాను, సరే సార్ చూస్తాం చేద్దామని అన్నారు. మంచిదని వచ్చేసినాం. ఇంకో 15 days పోయినాం, రమ్మన్నారు. మళ్ళీ పోతే అదే ప్రాబ్లం సాల్వ్ అవుతలేదు. మళ్ళీ ఏం చేసినాం, మన సిఐ గారిని కలిస్తే వాళ్ళు మళ్ళీ దొరకలేదండి, చేయలేదండి, ఇదే మాట చెప్తున్నారు. మళ్ళీ సెకండ్ టైం కూడా వారెంట్ వాపస్ పంపించేసింది జడ్జి గారు. అంటే ఇప్పుడు మీరు మీ అమ్మాయిని అతనితో పంపించాలనుకుంటున్నారా, లేదంటే డబ్బులు భర్తతో? అమ్మాయి పెద్దగా ఉంది కదా, మ్యారేజ్కి వచ్చింది, 13 years. ఈ పాప రోడ్డు మీద, ఇద్దరు కలిసి ఉండాలి, కాపురం చేసుకోవాలి. వాళ్ళు మెయింటెనెన్స్ ఇమ్మని చెప్పి డైరెక్షన్ ఇచ్చినా ఇస్తలేడు, వీళ్ళని తీసుకుపోమ్మని కోర్టు ఆర్డర్ ఇచ్చినా తీసుకుపోతలేడు. రెండింటి మీద ఒబే చేసి తిరుగుతున్నాడు. మేము మొన్న మేలో పోయి మేడం గారిని మళ్ళీ రిక్వెస్ట్ చేస్తే మేడం 2 సార్లు వాపస్ పోయినాయి, ఈసారి కంపల్సరీ పంపండి, మేము ఎట్లా చేసినా మళ్ళీ ఆయనని తీసుకొచ్చి అప్పచెప్పేటలు చేద్దామంటే మేడం మళ్ళీ అగైన్ ఇష్యూ మేలో మళ్ళీ వారెంట్ ఇష్యూ చేసింది. ఇష్యూ అయిన తర్వాత ఇప్పుడు వారెంట్లు పెండింగ్ ఉన్నాయి, అతను తీసుకొచ్చలేరు. సిపి గారిని అడిగితే ఏసీపీ గారికి, ఏసీపీ గారిని సిఐ గారికి, ఇలాగే తిరుగుతున్నాం. ఈరోజు ముఖ్యమంత్రి గారిని కలిసి మా పాప మేము ఇద్దరం మొరబెట్టుకుందామని చెప్పి అప్లికేషన్ రాసుకొచ్చి హోమ్ డిపార్ట్మెంట్లో ఇచ్చినాం.
ఇచ్చిన తర్వాత వాళ్ళు నోట్ చేసుకున్నారు, సార్ని కలవాలంటే మేము కరీంనగర్ నుంచి వచ్చినాము, ఇబ్బందిలో ఉన్నాం, మా ప్రాబ్లం సాల్వ్ అయితే లేదు, 10 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నాము, వారంటీస్ 6 నెలలు అయింది, ఏం సాల్వ్ అవుతలేదు అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే మేము రాసుకున్నాము, మేము ఫార్వర్డ్ చేస్తాము, మీరు వెళ్ళిపోండి అంటే మేము వచ్చినాం మేడం మీ టీవీ ద్వారా. 10 ఏళ్ల నుంచి ఇక్కడికి తిరుగుతూనే ఉన్నారు కదా, మరి ఇప్పుడు ఇక్కడ తిరగలేదు మేము, ఈ రోజు వచ్చినాం, ఈ రోజు వచ్చినాం తెలిసి. సమస్య అంటే ఎప్పటి నుంచి ఇది 10 ఏళ్ల నుంచి సమస్య ఉంది, అక్కడ లోకల్గా తిరిగినాము కానీ లోకల్లో ఎవరు పట్టించుకోలేదా? మరి మేడం అంతా తిరిగినాము, వరంగల్ తిరిగినాము, కరీంనగర్ తిరిగినాము, అందరిని అడుగుతున్నాము ఇది చూడండి సార్ అంటే మేమేం చేయాలండి, కోర్టు కేసులు ఉన్నాయి, గట్కేసర్ పోలీస్ స్టేషన్ పోయినాం, పోచారాం పోలీస్ స్టేషన్లో అప్లికేషన్ ఇచ్చినాం, ఓ రోజు 22 మార్చి నాడు పెళ్లి చేసుకుంటున్నాడని తెలిసింది మాకు. అంటే రెండో పెళ్లి చేసుకుంటున్నాడు 22 మార్చి 2024 తెలిస్తే వాళ్ళ ఇంటికి వచ్చినాం. సడన్లీగా వచ్చి అడిగితే అతను అంటున్నారు ఎవరు రమ్మన్నారు, ఎందుకు వచ్చారు, బొమ్మల బయటికి గెంటేసి మొత్తం గేట్ వేసేసారు. అప్పుడు కూడా మీడియాని పిలిపించి మొత్తం హంగామా చేసి న్యూస్ పేపర్ మీడియా అందరు వచ్చి అప్పుడు కూడా హడావుడి చేసినా కూడా ఫలితం లేదు. అప్పుడే వెళ్ళి అదే రోజు 22 మార్చి 2024 నాడు మేము పోచారాం పోలీస్ స్టేషన్, అన్నోజు కూడా పోచారాం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టినాం మా అమ్మాయి మేము. అప్పుడు కూడా పట్టించుకోలేదు. మేమేం చేయాలంటే పెళ్లి చేసుకుంటే ఎక్కడ దొరుకుతాడో మాకేం దొరుకుతాడు, ఇదే వాదన పోలీసు వాళ్ళది. వాళ్ళు సరైన కాన్సెప్ట్ పెట్టి దొరకబడితే వాడు దొరకకపోవడం ఏంది, సెల్ టవర్ దొరకబడితే ఎవరన్నా దొరుకుతున్నారు. మరి ఇప్పుడు లోపల మీరు చెప్పారు కదా, మరి మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని మీరు నమ్ముతున్నారా? మేమైతే నమ్ముతున్నాం మేడం, ఈసారైనా ముఖ్యమంత్రి గారి ద్వారా మా సమస్య దొరుకుతుంది, మా అమ్మాయికి న్యాయం జరుగుతుంది, సీఎం గారు మాకు న్యాయం చేస్తారు, పోలీస్ శాఖను ఆదేశాలు ఇస్తారు అని అనుకుంటున్నాం మేడం. ఈసారి జరుగుతుంది అని నేను ఖచ్చితంగా మా అమ్మాయి మేము హోప్స్ పెట్టుకున్నాం సీఎం గారి మీద. థ్యాంక్ యూ మేడం. మీ పేరు చెప్పండి. రవి మేడం. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మీ సమస్య ఏంటి? నేను ఇంతకుముందు 15-16 సంవత్సరాలు హోంగార్డ్ చేసిన మేడం, రాత్రి పగలు కష్టపడ్డా, ఎట్టి సాగరి చేయించుకున్నాను. ఎక్కడ చేశారు మీరు హోంగార్డ్గా? ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్, ఉమ్మడి ఆదిలాబాద్. తప్పుడు కేసు పెట్టి నన్ను పక్కన పెట్టిండ్రు. అంటే తప్పుడు కేసు అంటే ఏం పెట్టారు మరి మీ మీద? మెడలకి వెళ్ళి బంగారం గుంజుకొని పారిపోయినట్టు. అంటే ఎప్పుడు పెట్టారు? ఓకే, 2016 నుంచి ఇప్పుడే వచ్చారా, లేదంటే ఇంత ముందుకే ఏమైనా ఇక్కడికి వచ్చారా? వచ్చినా పట్టించుకోరు, లోపల కలువ నేరు ఆఫీసర్కు. ఓకే, మీరు ఎక్కడ చేసేది మరి హోంగార్డ్గా? అంటే ఉమ్మడి జిల్లాలో. మరి లోపల ఏమన్నారు మరి? ఇక్కడ మేడం ఇప్పుడు లోపల మీరు చెప్పారు కదా మీ సమస్యని, సో ఏం చెప్పారు మరి మీకు? ఓకే, మీ సమస్య తీరుతుంది, మేము మీ ఆఫీస్కి పంపిస్తాం, మీ హెడ్ బాస్కు అయిపోతుంది, బాగుంది మేడం. మరి లోపల మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని మీరు అనుకుంటున్నారా? అనుకుంటున్నాం మేడం, నమ్ముతున్నాం మేడం. మీ పేరు చెప్పండి. నా పేరు షేక్ షహబాజ్ అలీ. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను రహమత్ నగర్ నుంచి వస్తున్నాను. మీ సమస్య ఏంటి? నా సమస్య మా ఊర్లో భూమి ఉన్నది, బులారంలో అంటే చాలా పెద్దల నుంచి భూమి ఉంది. ఇది భూమిలో ఉంటే ఏమైంది అంటే కేసీఆర్ గవర్నమెంట్ వచ్చినప్పుడు మా పేరు నుంచి ఒక తుర్కా మా భూమి పేరు మార్చుకొని మాకు ఇవాళ చేస్తా, పొద్దున చేస్తా, సాయంత్రం చేస్తా అని మాకు తిరిపిస్తే మేము ఒక జాయింట్ కలెక్టర్ అని ఒక ఖాజా కలెక్టర్ ఉన్నాడు, వాడు ఏమన్నా నాకు అర్థం కాలేదు. కానీ ఇప్పుడు దాకా అంటే మీరు కలెక్టర్కి అప్రోచ్ అయ్యారా? మరి అన్నీ అయినాం, వాళ్ళు అందరికీ కొనుక్కుంటున్నారు. మేము ఎవరికి అగ్రిమెంట్ ఖాజా మీద వాడు ఒక మనిషికి పేపర్లు చేస్తే వాడు ఏంటంటే మా అడ్వకేట్ దగ్గర పడితే అడ్వకేట్ కొనుక్కుంటున్నాడు, మేము పైల్వాన్ దగ్గర పడితే పైల్వాన్ కొనుక్కుంటున్నాడు, అందరికీ కొనుక్కుంటున్నాడు. ఇప్పుడు పడదాని దగ్గర వస్తే కూడా వీళ్ళు కోర్టుకు పోమంటున్నారు నాకు ఇప్పుడు. అసలు మీ ఊరు కలెక్టర్ ఏం రెస్పాండ్ అవ్వలేదా? మరి అమ్మ ఈ కలెక్టర్ కలిసి ఉన్నాడు, ఇలా ఎంఆర్ఓ కలిసి ఉన్నాడు, పోలీస్ ఎస్పీ అందరి మీద కేసు అయింది అమ్మా, అందరి మీద, ఎస్పీ మీద కూడా కేసు అయింది. ఇక చూడు కేసు చూపెడతా, అందరి మీద కేసు అయింది. కానీ వీళ్ళు దగ్గర డబ్బు ఉన్నది అని ఏం చేస్తలేరు. వీళ్ళ దగ్గర డబ్బు ఉన్నది అని ఏం చేస్తలేరు. అందరికీ కొనుక్కొని మాకు బెదిరిస్తున్నారు. ఏమంటే ఎక్కువ మీరు అంటే నీకు లేపేస్తాం, అది చేస్తాం చెప్తున్నారు. ఇప్పుడు పడదామని దగ్గర వచ్చినా ఇప్పుడు ఏమవుతుంది ఏమన్నా. ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చారా? ఇది మొదటిసారా? 3 సార్లు వచ్చినాయి. 3 నాకు పిటిషన్లు వచ్చినాయి, ఎస్ఎంఎస్లు వచ్చినాయి. రామునేశ్వరుని ఒక మనిషి నాకు కలిసి చెప్పినాడు, మీరు కోర్టుకి వస్తే ఇక్కడ అయితే చెప్పినాడు. మళ్ళీ నేను అంటున్నా ఇప్పుడు మల్లారెడ్డి అపార్ట్మెంట్ పల్లగొడుతున్నారు, అన్నీ పల్లగొడుతున్నారు. నాది కూడా ఏమైనా చేస్తాను నేను. అది అమ్మ ఇక్కడికి వచ్చినా నేను, కోర్టుకి ఎక్కడ పోతున్నా, ఇక్కడ వచ్చినా నేను. ఇక్కడ వస్తే అక్కడ ఎమ్మెల్యే కాంగ్రెస్ దాకా కలిసిపోతే మాకు బయటికి పోమంటున్నారు వీళ్ళు, నాకు అర్థమైతే లేదు. అంటే లోపలికి వెళ్ళాక వాళ్ళు మీకు ఏం చెప్పారు? మరి వాళ్ళు ఏం చెప్పారంటే బాబు ఇక్కడ మా కాదు, మీరు కోర్టుకు పోమంటున్నారు నాకు డైరెక్ట్ వీళ్ళు.
రేపు దాకా ఏం చెప్పినా ఎలక్షన్ ముందా ఇవాళ అయితే రేపైతే నాకు పిటిషన్లు SMS అన్నీ చాలా పంపించినారు. ఇప్పుడు మాకు కోర్టుకు పోమంటున్నారు. అంటే అక్కడ ఎమ్మెల్యే కాంగ్రెస్లో కలిసిపోయినాడు. కలిసిపోతే ఇది మొత్తం అయిపోతుంది. అయిపోవడం ఏం లేదా మాకి మళ్ళీ అయిపోవడం. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా, మరి మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని మీరు నమ్ముతున్నారా లేదా? నేను నమ్ముతున్నాను. సార్ దగ్గర వచ్చిన 4 SMSలు వచ్చి నేను అనుకున్నా దేవుడు కింది దిగి వచ్చినాడు. నేను అనుకున్నా అబ్బా ఆ కోర్టు లేదు, పైల్వాన్ లేదు, ఎరోడీలు లేవు, ఏం లేదు, ఆ దేవుడు కింది వచ్చిందని నేను అనుకున్నా. ఆ పెద్ద మేడం ఉంది, ఆ మేడంకు చూసి అనుకున్నా ఇదే మేడం రెస్పాండ్ అయ్యారా? మేడం రెస్పాండ్ అయినారని మేడం కూడా చేయన మనిషి పేపర్లో కూడా చూస్తలేడు. అల్వాల్ బులారాం అంటే అల్వాల్ బులారామా ఆయన పొద్దు పోలీస్ ఆఫీసర్ అంట. అట్లా ఆయన కోర్టుకు పోని నాకు పేపర్లో వెళ్ళగొట్టున్నాడు బయటికి. అంటే ఇక్కడ అంతా కలిసి మనిషి ఉన్నాడు. మేడం అంటే చెప్పిన ఆయన దగ్గర పోమన్నారు. ఇప్పుడు మళ్ళీ ఒక మనిషి పట్టుకుంటే నీ కేసు కలెక్టర్రా MRలో నడుస్తుంది, ఫైల్ అయింది కేసు అని చెప్తున్నాడు. దాని దొంగల చేతిలో తాళం చేసి ఏం లాభం మేడం? వాళ్ళే మొత్తం పేర్లు మారుస్తున్నారు దొంగలు. ఇప్పుడు నేను పిటిషన్ ఇస్తే నాకు MRO మేడం చెప్పింది భూమి లేదని చెప్పినది. మళ్ళీ వేరే కేర్ టేకర్ మీద పాస్బుక్ ఇచ్చింది. మళ్ళీ నేను సర్వే చేపించిన నా మీద పోలీస్ కేసు అయింది, అన్నీ అయింది నా మీద. మళ్ళీ నా భూమి ఆయన మీద మొయినుద్దీన్ పేరున ఉంది. మొయినుద్దీన్ నా పేరు మీద, ఆయన పేరు మీద పట్టా పాస్బుక్ చేసినాడు. ఆయన మొయినుద్దీన్ ఇప్పుడు లేడు. ఒక కేర్ టేకర్ ఆయన, ఒక నాయన, 2 కొడుకున్నారు. ఫస్ట్ ఒక కొడుకు చచ్చిపోయిన యాక్సిడెంట్లో, సెకండ్ కొడుకు 93లో చచ్చిపోయినాడు. ఇప్పుడు మాకు మా మీద తీస్తే మాకు పైసలు ఇచ్చేది ఉంటుంది అని చచ్చిపోయిన వాళ్ళ మీద పాస్బుక్ చేస్తున్నారు. డూప్లికేట్ మొద్దు నిలబడి చేస్తున్నారు. ఇప్పుడు ఏమన్నా అంటే పెద్ద రోడ్డుల్ని పంపిస్తున్నారు, బెదిరిస్తున్నారు. నాకు అక్కడ లోకల్ పబ్లిక్లు ఉన్నారు, 2-3 ఉన్నారు లోకల్ పబ్లిక్ వాళ్ళు, ఎమ్మెల్యే ఖాస్ మనుషులు వాళ్ళు ఏమంటే నాకు ఫోన్ చేసి అదే మీ దగ్గర ఏమైనా డాక్యుమెంట్ ఉంటే తీసుకోరా, మీ దగ్గర ఏమైనా పేపర్లు ఉంటే తీసుకోరా, నీ వల్ల ఏం కాదు మేము చేస్తామని నాకు బెదిరిస్తున్నారు మేడం. మీకైతే పరిష్కారం దొరుకుతుందని నమ్ముతున్నారు కదా, నమ్మకంతో? దేవుడు ఉన్నాడు మేడం. కష్టపడుతున్నా, 15 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నా, చాలా కష్టపడుతున్నా. ఇది ఎవరిది కబ్జా చేసేది కాదు, మా పెద్దోళ్ళ భూమి. ఆయన ఒక గవర్నమెంట్ సర్వెంట్, మా నాన్న ఒక గవర్నమెంట్ సర్వెంట్, ఆయన తహసీల్దార్. ఆయన లీగల్ మీద మా పేర్లు రాసి ఉంది, కోర్టుల మీద కూడా మా పేర్లు రాసి ఉంది. మళ్ళీ ఇది ప్రభుత్వం వచ్చి మొత్తం పేర్లు మార్చిపోయింది. కేసీఆర్ గవర్నమెంట్లో మొత్తం పేర్లే మార్చిపోయింది. అక్కడ పేరేమో షేక్ షహబాజ్ అలీగా సాజిద్ ఖాన్ అని పేరు వచ్చింది. వచ్చి ఆ పేర్లు మొత్తం వాళ్ళ పేర్లు ఎక్కిచ్చేసి మళ్ళీ పోయిన వాడిన రెడ్డి అనుకో, ఈయన పేరు మీద పేపర్లు చేసి అమ్మిస్తున్నారు. ఎవరు అమ్మినంటే రెడ్డి అమ్మినాడు. మేమేమే అమ్ముతున్నాం. రెడ్డి అంటే ఏ రెడ్డి అంటే ఈ రెడ్డికి చూస్తే వీడు ఆటో డ్రైవర్ లేకుండా మోసబండి వాడు, వీడికి ఏం సంబంధమే లేదు. మళ్ళీ పెద్దలకి పాగలు బనాయిస్తున్నారు. వీళ్ళు ఒక డాక్యుమెంట్స్ తయారు చేసుకున్నారు, మొత్తంకి ఒక డాక్యుమెంట్స్ తయారు చేసుకున్నారు, రిజిస్ట్రీ చెప్పారు. ఆ రిజిస్ట్రీ డాక్యుమెంట్స్ పేరు ఆయన మొహమ్మద్ సాజిద్ ఖాన్. అల్వాల్ మండల్కి, కలెక్టర్ ఆఫీస్కి, అల్వాల్ పోలీస్ స్టేషన్కి, ఖుద్బుల్లాపూర్ మండల్కి అందరికీ ప్రాణమిది చెప్తున్నా. ఈ పేపర్లు వస్తే ఎవరు రిజిస్ట్రీ చేయవద్దు, ఎవరు మీటర్ ఇవ్వద్దు, ఎవరు ఏం చేయవద్దు, ఎవరు కొనవద్దు కూడా ఎవరు. ఎందుకంటే 93లో మేము 30 acres మొగలోళ్ళ మీద కాంప్రమైజ్ చేసినాం. ఆ పేపర్లు మా దగ్గర ఉన్నాయి. ఆ రెడ్డిలు కూడా మాకు గుర్తుపెట్టారు. రెడ్డిలకు మాకు ఏం ప్రభావం లేదు. ఎందుకంటే రెడ్డిలు చాలా మంచివాళ్ళు. వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు, ఒక బెంకాక్లో చదువుకున్న పెద్ద మనుషులు అయిపోయినారు. మాకు ఏం లేదు. వాళ్ళు ఏమంటే వీళ్ళు తుర్కులు, ముస్లిమ్స్ వీళ్ళు తెలంగాణ గవర్నమెంట్ వచ్చినప్పుడు మహమూద్ అలీ రెవెన్యూ డిపార్ట్మెంట్ పెద్ద అయినప్పుడు అప్పుడు మొత్తం పేపర్లు మార్చుకున్నారు వీళ్ళు. మీ పేరేంటి? నమస్కారం అండి, నా పేరు తంబు మణి చందీరన్. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను యాప్రాల్ అండి, యాప్రాల్ నుంచి వస్తున్నాను. మీ సమస్య ఏంటి? మా ఫాదర్ డెత్ అండి. మా ఫాదర్కి న్యాయం జరగాలని. యాక్చువల్లీ ఏమైందనంటే మేము 2 పిల్లలము, నేను మా సిస్టరు. మేము 9th 10th స్టాండర్డ్లో ఉన్నప్పుడే మా ఫాదర్కి లీగల్గా డివోర్స్ అయ్యి మా ఫాదర్ వాళ్ళ సిస్టర్ దగ్గర, పెద్ద సిస్టరు ఇంకా 2 సిస్టర్స్ ఉన్నారు మా ఫాదర్కి, ఒకటి పెద్దరు ఒకటి చిన్నది. పెద్ద సిస్టర్ దగ్గర ఉండడానికి వెళ్ళిపోయారు. ఆ క్రమంలో మా మమ్మీ దగ్గర ఒక ల్యాండ్ ఉండే. సో ఈ ల్యాండ్ నాకు ఎలా అయినా కావాలి అని చెప్పి వాళ్ళ సిస్టర్ గొడవ చేస్తే మా నాన్నగారు ఆ ల్యాండ్ కూడా మా సిస్టర్ పైన రిజిస్టర్ చేసి ఇల్లు కూడా కట్టారు. ఈ వాజ్ అ గవర్నమెంట్ ఎంప్లాయీ. సో ఆ టైంలో తన జీతము, రిటైర్మెంట్ డబ్బులు అంతా చేసి ఆ ఇల్లు కట్టారు. ఇల్లు కట్టిన తర్వాత మా ఇంకొక సిస్టర్కి 3 పిల్లలు, వాళ్ళు కూడా అక్కడనే ఉంటారు. ఒక అతని పేరు శివచందీరన్, ఇంకొక అతని పేరు పవిత్రన్, ఇంకొకటి పేరు రాజీవ్.
ఈ శివచంద్రన్ ఇంకా పవిత్రన్ ఇద్దరు ఆర్మీలో డ్యూటీ చేస్తుంటారు. ఈ రాజీవ్ బయట తిరుగుతుంటాడు, బీపీఓలో ఇక్కడ పని చేసుకొని తాగుకుంటా. వీళ్ళు ముగ్గురు మే 30 రోజు ఈవినింగ్ 6 o'clock 6:30 టైంలో నేను అప్పుడే మా ఫాదర్ని కలవడానికి టీ తీసుకోవడానికి వచ్చాను. అప్పుడు ఆ టైంలో ప్రాపర్టీ కోసం గొడవ పెట్టి మా నాన్నని కొట్టుకుంటూ వెళ్ళారండి. లోపల బెడ్రూమ్ వరకు కొట్టుకుంటూ వెళ్ళారు. ఆ క్రమంలో మా ఫాదర్కి చెస్ట్ పైన కూడా కొంచెం తాకిందండి. మా నాన్నగారు నాకు చెప్పారు. నేను వీళ్ళని ఎంత ఆపడం అంటే కూడా నా వల్ల కాలేదు. ఎందుకంటే వాళ్ళ భార్యలు కూడా అక్కడనే ఉండే. మా పెద్ద అత్త, మా చిన్న అత్త అంటే మా డాడీ వాళ్ళ పెద్ద సిస్టర్, తను అన్మ్యారీడ్, ఇంకా చిన్న సిస్టర్ ఎవరికైతే ఈ ముగ్గురు పిల్లలు ఉన్నారో వీళ్ళు కూడా అక్కడనే ఉండే అనమాట. అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం నేను అక్కడ నుంచి ఇమీడియట్ 100కి డైల్ చేశాను. 100కి డైల్ చేసిన కొంచెం సేపు తర్వాత కూడా పెట్రోలింగ్ అనేది రాలేదండి. వాళ్ళు మాకు రిటర్న్ కాల్ చేసి, సార్ మేము హకీంపేటలో ఉన్నాం, మాకు రావడానికి టైం పడుతుంది, మీరే పోలీస్ స్టేషన్కి రండి అంటే నేను హాస్పిటల్ తీసుకెళ్ళాను. మా ఫాదర్ని కంటోన్మెంట్ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి అక్కడ చూపించాను. అక్కడ వాళ్ళ పెయిన్ కిల్లరు అవన్నీ చేశారు. అక్కడ నుంచి నేను మళ్ళీ పిఎస్ తీసుకెళ్ళాను మా ఫాదర్ని. మా ఫాదరు అక్కడ ప్రెమిసెస్లోనే నేను ఒక రిటర్న్ కంప్లైంట్ రాసి అక్కడ రైటర్ గారికి ఇవ్వడం జరిగింది. ఇంకా మా ఫాదర్ కూడా అక్కడ చెప్పడం జరిగింది. అక్కడ సీసీటీవీ ఫుటేజ్లో అన్ని రికార్డ్ అయి ఉంటుంది. పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్లో నేను ఇలా కొట్టారండి, నాకు దెబ్బ దాకింది, నా చెస్ట్ కూడా పెయిన్ అవుతుంది, నేను ఎలా అయినా వీళ్ళు చంపేస్తారండి అంటే కూడా పోలీస్ వాళ్ళు, లేదు సార్ మీరు ఇప్పుడు వెళ్ళండి, నేను మార్నింగ్ 2 పార్టీని పిలిపించి నేను మాట్లాడతాను అని చెప్పేసి అక్కడ నుంచి మిమ్మల్ని పంపించేశారు. నేను అక్కడ నుంచి నా ఫాదర్ని డ్రాప్ చేసి నేను ఇంటికి వెళ్ళే వరకు నా నేబర్స్ నాకు ఫోన్ చేసి మీ ఫాదరు చనిపోయారు, లేరని చెప్పారండి. నేను అక్కడి నుంచి ఉరుక్కుంటా మా ఫాదర్ని యశోద హాస్పిటల్ తీసుకెళ్లే వరకు బాట్ డెడ్ అని చెప్పి డిక్లేర్ చేశారు. సో నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఇదంతా అయిన తర్వాత కూడా పోలీస్ వాళ్ళు 174 సెక్షన్ అంటే సస్పీషియస్ డెత్ కింద బుక్ చేశారండి. నేనేం రిక్వెస్ట్ చేస్తున్నానంటే, నేను ఇక్కడ వచ్చిన కారణం కూడా ఇదే అండి, నేనేం పోలీస్ పోస్ట్మార్టం రిపోర్ట్స్ కూడా రాలే, అట్లీస్ట్ ఒక 306 అయినా 308 అయినా మెన్షన్ చేయమని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకనంటే వీళ్ళు ఎవరైతే ఈ పని చేశారో ఇప్పుడు 174 సెక్షన్లో బాగా తిరుగుతున్నారు, నా ముంగటే తిరుగుతున్నారండి. మీ నాన్నగారు ఎప్పుడు చనిపోయారు? మే 30కి అండి. మే 30 at 11:10, 11:15 అండి. అంటే హార్ట్ అటాకా లేకపోతే ఎలా? పోస్ట్మార్టం రిపోర్ట్స్ ఇంకా రాలేదండి. పోస్ట్మార్టం గాంధీలో పోస్ట్మార్టం జరిగింది, అక్కడ నుంచి ఇంకా పోస్ట్మార్టం రిపోర్ట్స్ కూడా రాలేదు. ఇంకా మీకు ఎవరి మీద అనుమానం ఉందా లేదంటే హెల్త్ ఇష్యూస్? ముంగట్నే అయింది కదండి కొట్లాట. వీళ్ళు ముగ్గురు ఉన్నారో, పవిత్రన్ ఆర్మీలో ఉన్నాడు, ఈ శివచంద్రన్ ఆర్మీలో ఉన్నాడు, ఈ రాజీవ్ డ్రంకర్స్ అండి. ముగ్గురు డ్రంకర్స్. ఇక్కడ వాళ్ళు ఎప్పుడైతే వస్తారో అప్పుడు తాగి గొడవలు నా నాన్న పైన దాడి ఎన్నోసార్లు చేశారు ఇప్పుడు వరకు. మీరు ఏం చేయలేకపోయారా? నేను అక్కడ మా నాన్నగారితో ఉండనండి. నేను సపరేట్గా ఉంటాను, మా మదర్ తోటి ఉంటాను నేను. కానీ కూడా మా నాన్నగారు నేను వచ్చి చూసుకుంటూనే ఉంటాము. మా నాన్నగారు మందులు కానీ, హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ కానీ, మందులు కానీ, గ్రాసరీస్ కానీ నేను మా సిస్టర్ చూసుకుంటామండి. ఓకే, మరి మీరు లోపల మీ సమస్యను చెప్పారు కదా, మరి మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని మీరు నమ్ముతున్నారా? చాలా నమ్ముతున్నాను. ఎందుకనంటే లోపల అలా అట్మాస్ఫియర్ కూడా ఉంది, చాలా బాగా వింటున్నారు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అర్థంగా పాయింట్ టు పాయింట్ వాళ్ళు వింటున్నారు. అది చాలా ఇంపార్టెంట్ అండి, వినడము. అది విని నా ప్రాబ్లమ్స్ అన్ని అండర్స్టాండ్ చేసుకున్నారు. నా నంబర్ కూడా తీసుకున్నారు. ఎక్నాలెడ్జ్మెంట్ నంబర్ నా మొబైల్ నంబర్లో మెసేజ్ చేస్తా అని చెప్పారు 1 అవర్లో. ఇంకా ఇది నేను ఏదైతే రాశానో చీఫ్ మినిస్టర్ గారికి, ఈ కంప్లైంట్ డిప్యూటీ కమిషనర్ అక్కడ నుంచి ఏసీపీకి వెళ్ళి నా జ్యూరిస్డిక్షన్లో ఉన్న ఏసీపీ అది ఎక్కడొస్తుందో వాళ్ళు నాతోటి కాంటాక్ట్ అయ్యి ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తా అని చెప్పారు. నాకు మా నాన్నగారికి జస్టిస్ తప్ప నాకేం అవసరం లేదండి. థ్యాంక్ యూ. మీ పేరేంటి? నా పేరు మారం తిరుపతి యాదవ్ అండి. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? పెద్దపల్లి జిల్లా నుండి వస్తున్నాం. మాది జూలపల్లి మండలము. మీ సమస్య ఏంటి చెప్పండి. మాకు మండల కేంద్రం నుంచి వెళ్ళి జిల్లా కేంద్రం వరకు డబుల్ రోడ్డు ఉండాలనే ప్రభుత్వ నిబంధనను అనుసరించి మేము గత 3 సంవత్సరాల నుంచి వెళ్ళి పోరాటం చేస్తున్నాము. నా పాదయాత్రతో డబుల్ రోడ్ శాంక్షన్ అయితే చేసిరు కానీ ఇంకా పనులు మొదలు కాలేదు. దాన్ని రాష్ట్ర రహదారిగా కూడా గుర్తిస్తే మాకు మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి మండలం కొంత అభివృద్ధిలోకి వస్తాయనే ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో మరి మార్పు కోరుకుంటున్నాము. కాబట్టి ఇలా ప్రజావాణిలో మరి దానికి సంబంధించినటువంటి వినతిని ఇవ్వడం జరిగింది. అంటే ఇంతకు ముందేమైనా వచ్చారా, ఇదే మొదటిసారా? ఇది రెండోసారి నేను రావడం ఇక్కడికి. అంటే ఇంతకు ముందు పట్టించుకోలేదా మరి మీ సమస్యని? పట్టించుకోలేదా అని అంటే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అని చెప్తారు. కాబట్టి మరలా కూడా మరి మర్చిపోయారేమో అని మళ్ళొకసారి గుర్తు చేద్దామని చెప్పేసి నేను మరి రావడం జరిగింది. ఇప్పటికైనా పట్టించుకొని కొంత డబుల్ రోడ్ పనులను విస్తరించి పనులు మొదలుపెట్టి దాన్ని రాష్ట్ర రహదారిగా గుర్తించినట్టు ఏది ఉంటే
దాదాపుగా 84 కిలోమీటర్ల దూరం మరి రాష్ట్ర ప్రజలకు తగ్గుతుంది. ఎందుకనంటే ఆ రోడ్డు వెంబడే మరి తెలంగాణలో ముఖ్యమైనటువంటి పుణ్యక్షేత్రాలన్నీ కూడా ఆ రోడ్డు వెంబడే ఉంటాయి. మేము కూడా ప్రపోజ్ చేస్తున్నది ఏంటి అని అంటే కామారెడ్డి టు కాళేశ్వరంకు రోడ్డు దాదాపుగా అది 2 వరుసల రోడ్డు ఉన్నది. ఈ రోడ్డును కూడా కలిపినట్టు అయ్యేది ఉంటే చాలా వరకు దూరం తగ్గడమే కాకుండా సమయం కూడా వృధా కాకుండా మరి రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి వస్తుందని చెప్పే ఉద్దేశంతో మరి ఇక్కడ ప్రజాపాలనలో మేము అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. మరి వేముల ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరిస్తుందని మీరు నమ్ముతున్నారా? నమ్మాలి. మనం ఎప్పుడు కానీ నమ్మకంతో పనిచేయాలి కాబట్టి మరి ఆ నమ్మకంతో ఆ విశ్వాసంతో రావడం జరిగింది. వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, మరి పెద్దపల్లి జిల్లాలో ముఖ్యమైన క్షేత్రమైనటువంటి ఓదెల మల్లికార్జున స్వామి టెంపుల్, అలా కాళేశ్వరం, ఈ పుణ్యక్షేత్రాలను ఒకే రూట్లో దర్శించుకునేటువంటి అవకాశం ఈ రోడ్డు ద్వారా కల్పించబడతాయనే ఉద్దేశంతో మరి ఈరోజు నేను ఇక్కడికి రావడం జరిగింది.